సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్డుపై సంతోష్ టాకీస్ దగ్గరలో గల చౌరస్తాపై స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేశారు. గజ్వేల్ పట్టణ హైందవ సోదరులు మరియు ప్రజా ప్రతినిధులు గాంధీతో పాటు సమానంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని పెట్టాలని సంకల్పం చేసి గజ్వేల్ పట్టణంలోని హైందవ సోదరులు ప్రజా ప్రతినిధులతో చర్చించి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం రావడానికి కృషి చేసిన మహానీయుడు సుభాష్ చంద్రబోస్ గారని, ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు ఫ్లైట్ లో వెళ్లి ఇప్పటి వరకు కనిపించని రోజు ఇది కాబట్టి ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంగ్లేయులు అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారిని మాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు విమానంలో ఎక్కిన తర్వాత దాన్ని ఎక్కడో కూల్చివేసి మాయం చేయడం జరిగింది. కానీ సుభాష్ చంద్రబోస్ గారికి మరణం లేదని, ఇప్పటి వరకు మరణించిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలేదని, ఈ తరానికి మరియు వచ్చే తరానికి కూడా స్ఫూర్తి నింపే విధంగా సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను కొనసాగిస్తూ యువత ఆయన మార్గంలో నడవాలని గాంధీజీతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారని అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని, స్వాతంత్ర్యం సాధించిన మహనీయుల వివరాలు గజ్వేల్ పట్టణంలో పెట్టడం గజ్వేల్ పట్టణ ప్రజలకు, యువకులకు ఎంతో ఆదర్శదాయకంగా ఉంటుందని అన్నారు. యువకులందరూ కూడా కలిసి మన గజ్వేల్ పట్టణానికి లేని లోటు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే గాంధీ తాత తర్వాత ఎవరైనా భారతదేశం గురించి పోరాడినంటే సుభాష్ చంద్రబోస్. అంటే కొందరు అంటారు తాత కన్నా ఎక్కువ కూడా. అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పోరాటం చేస్తేనే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే సామధాన దండోపేదం అంటారు కదా, ఆ విధంగా ప్రతి పెద్ద మనుషులు అందరూ కష్టపడిన నాడే మనకు స్వాతంత్రం వచ్చింది. దాంట్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ ధైర్యశాలి. ఆయన చేసిన కష్టంతోనే ఆయన అంటే అవసరం వస్తే మనము జై కిసాన్ జై జవాన్ అనే నినాదం ఎట్లయితే ఉన్నదో ఆ విధంగా జై జవాన్ అనే గన్బట్టి ఈరోజు స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఘనత ఆ సుభాష్ చంద్రబోస్ గారికి కలుగుతుంది. మరి ఇన్ని రోజులు ఆయన విగ్రహం లేని లోటు గజ్వేల్ పట్టణానికి ఉండే, కానీ ఇక్కడ ఉన్న యువకులందరినీ అభినందిస్తున్నాం ఆయన విగ్రహం దానికి పూనుకున్నందుకు. ఎందుకంటే ఆయన విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈ బాటల్లో నడవాలి, మేము కూడా ధైర్యంగా ఉండాలి, న్యాయం గురించి పోరాడితే ఏదైనా సాధించగలుగుతాం అనే ధైర్యం ప్రతి ఒక్క యువకులకు వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల కింద ఇక్కడ ఉన్న నర్సింహులు వివేకానంద విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ తోడు ఉండొచ్చు. ఇవాళ కూడా సుభాష్ చంద్రబోస్ని ప్రతిష్ఠిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ బాటలో ప్రతి ఒక్కరు నడిచే విధంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అతివాదులలో ముఖ్యమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జై జవాన్ అని చెప్పనని నిలదీస్తూ ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయి వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన ఘనత నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. ఆనాడు ఇతన్ని ఏ విధంగానైనా భారతదేశం నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో జపాన్ వెళ్ళే విమానాన్ని వాళ్ళు నేలకూల్చి మాయం చేసిన చరిత్ర ఆంగ్లేయులది. ఈరోజు ఆంగ్లేయులకు శుభస్వప్నం అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని మనమంతా కూడా మన స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి స్థానంలో నిలుపుకోవడంలో, ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడంలో ఖచ్చితంగా స్వాతంత్ర సమరానికి 78 సంవత్సరాల మన స్వాతంత్రాన్ని, మన 100 సంవత్సరాలలోపు భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి, మన స్వావలంబన రక్షణ శాఖలో కానీ ఆర్థికంగా కానీ ఉన్నతంగా మన యువతను ముందుకు తీసుకుపోవాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు గజ్వేల్ పట్టణంలో లేని కొరత ఏదైతే ఉందో, మరి అందరి వృద్ధిలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామము. గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని స్థాపించడానికి ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామము. రాబోయే యువతకి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కావున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు. గజ్వేల్ యువత మొత్తం ఆదర్శంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి నర్సన్న గారికి మరియు గజ్వేల్ యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు గజ్వేల్లో అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక సుభాష్ చంద్రబోస్ గారిదే లేదు. ఆ కొరత కూడా ఈరోజు తీరింది. ఎందుకంటే యువకులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. దీనికి మేమందరం కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని కూడా తెలియజేస్తూ రాబో కాలంలో ఒక సుభాష్ చంద్రబోస్ గారిని చూస్తేనే దేశభక్తి జ్ఞాపకం వస్తుంది. ఎంతో స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఇప్పటికి కూడా ఆయన మరణం ఎలా జరిగిందో కూడా ఇప్పటివరకు అందుబాటులో సమస్యగా ఆయన మరణం ఈరోజు విమానం ఎక్కిన రోజు ఈరోజు ఇక్కడ భూమి పూజ చేస్తుంటే నిజంగా చాలా సంతోషదాయకం. ఈరోజు రాబో కాలంలో ఈ విగ్రహ ప్రతిష్టకు అందరం కూడా సహాయ సహకారాలు అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం.